హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో మేము కుంభమేళా నుంచి కాశీకి వెళ్ళామని చెప్పాను కదా, కాశీ వెళ్ళిన వీడియో. సో మీరు కుంభమేళా వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేస్తుంది, ప్లీజ్ గో అండ్ వాచ్. సో మేము ఎర్లీ మార్నింగ్ కాశీకి వెళ్ళేసిన తర్వాత గంగా నదిలో స్నానం చేద్దామని వెళ్ళాము. సో ఇక్కడైతే ఆటోస్ లేవండి, దీన్నంతా టోటోస్ అంటారంట. లైక్ చిన్న ఆటో టైప్, కానీ చాలా బాగుంది. సో ఇంకా మేమైతే గంగా నదికి స్నానం చేయాలని చెప్పి ఆల్రెడీ స్నానం చేసుకొని వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, రష్, ఘోరమైన రష్ ఉంది ఇక్కడ కూడా. మన కుంభమేళాకు వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీకి అయితే వస్తున్నారు, సో అందుకే ఇంత రష్. సో ఇంకా ఎలాగో అలా మేమైతే మా వే తీసుకొని మరీ స్నానానికని అయితే బయలుదేరాము. సో ఇంకా ఫస్ట్ నేనైతే వెళ్ళాను గంగా నదిలో స్నానం చేద్దామని. సో వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉండే, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఎంతమంది ఉన్నారని. మీకు అది వీడియో చూస్తేనే అర్థమవుతుండొచ్చు. అంత రష్ ఉంది కాబట్టి మనకి లోపల బోట్స్ కూడా అలో లేవు, లేకపోతే లోపల దాకా తీసుకెళ్తారంట. సో ఇంకా ఫస్ట్ అయితే నేను 3 మునకలు అయితే తీసేసి నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. సో తను కూడా కొంచెం తను కొంచెం పొడుగు ఉన్నాడు కాబట్టి కొంచెం లోపల దాకా అయితే వెళ్ళాడు. వెళ్ళేసి మంచిగా దండం అయితే పెట్టేసుకొని ఇంకా గంగా నదిలో అయితే 3 మునకలు అయితే తీసేసిన తర్వాత ఇంకా మేము అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని మన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంని ప్లస్ కాశీ విశాలాక్షి శక్తిపీఠంని అయితే దర్శించుకోవాలని చెప్పి చాలా ఉండే. బట్ అక్కడ లైన్ చూస్తే అయితే మాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఒక 2-3 కిలోమీటర్స్ వరకు అయితే లైన్సే ఉన్నాయి, జస్ట్ గేట్ ఎంట్రన్స్ వరకే. సో ఇంకా మేము అవసరం లేదు అనుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో మనకి బయట ఇలా గంగమ్మ దర్శనం ఇస్తారు, ప్లస్ కాళికామాత కూడా దర్శనం అయితే ఇస్తున్నారు. సో ఇంకా మేము వెళ్ళి జస్ట్ బయట నుంచేసే వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. ఇంకెలాగో వెళ్ళిపోతున్నాం కదా అని షాపింగ్ అయితే చేశాను. నేను ఇక్కడ కూడా చాలా షాపింగ్ అయితే చేశాను, అవన్నీ సపరేట్ వీడియో అయితే పెడతాను ఏమేమి షాపింగ్ చేశానని. సో ఇంకా మేము షాపింగ్ చేసేసి రిటర్న్ బయలుదేరుతుంటే మాకు టోటోలో ఒక అతను అయితే కలిశాడు. సో తనైతే తీసుకెళ్తాను దర్శనానికి, లైక్ విఐపి దర్శనం అన్నట్టు తీసుకెళ్తానంటే ఇంకా దేవుడే మమ్మల్ని కరుణించినట్టు ఇంకా మేమైతే వెళ్ళాము. సో నాదైతే ఫస్ట్ టైం లైఫ్లో రిక్షా సవారీ. సో ఇంకా కొంచెం చాట్ అయితే తినేసి లోపలికి అయితే వెళ్తున్నాము రిక్షాలో. సో అప్రాక్సిమేట్లీ 8 to 9 hours అయితే పడుతుందని అన్నారు దర్శనానికి. ఇంకా మాకు కొంచెం ఓపిక ఉండాలని చెప్పి తినేసి అయితే బయలుదేరాము మేము. సో ఆ రిక్షా చూస్తే కూడా నార్మల్ హైట్లో లేదు, అది చాలా హైట్లోనే ఉంది రిక్షా అయితే. సో ఇంకా మేమైతే దిగేసి లోపలికి అయితే వెళ్ళాము. సో ఆ దేవుడి దయ వల్ల మాకైతే 1.5 hourలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ప్లస్ కాశీ విశాలాక్షి శక్తిపీఠం. సో మేమైతే చాలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. And do like, share and subscribe the channel guys. Thank you for watching.